మా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి చేసి చూపిస్తాం. వనపర్తి నియోజకవర్గంలో మీరు మంత్రిగా ఉన్నంతకన్నా డబల్ చేసి చూపిస్తాం 5 సంవత్సరాల్లో. మీరు 10 సంవత్సరాలు చేయలేదు. మీరు పెట్టిన పథకాలు ప్రతి మీ నాయకులకు, మీ కార్యకర్తలకు పంచుకున్నారు తప్ప ప్రజలకు పంచలే. ఎప్పుడు ప్రజలకు ఇవ్వలే. మేము ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్కటి పేద ప్రజలకు అందిస్తున్నాం. ప్రతి ఒక్కటి ఉచిత బస్సు సౌకర్యం కానీ, 10 లక్షల ఆరోగ్య బీమా కానీ, సన్న బియ్యం కానీ, 500కే గ్యాస్ సిలిండర్ కానీ, 500 బోనస్ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, ఒక్కసారి కూడా నీవు 10 సంవత్సరాల అధికారంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. మీరు ఒక్కసారి గుర్తు చేసుకో. ఒక్కరికన్నా వచ్చిన రేషన్ కార్డు? మేము వచ్చిన తర్వాత ప్రతి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తున్నాం. ఒక్కసారి గుర్తు చేసుకో. మీరు పని చేయకుండా మా మీద దుమ్మెత్తిపోస్తున్నారు. మీరు ఏనాడు మీరు పని చేసిండ్రు? మీరు చెప్పు. కార్లకు వెళ్ళి కింది కింద పట్టుకుంటే మీరు మున్సిపల్ కౌన్సిలర్, మీరు చైర్మన్ అయితే మంత్రి కన్నా ఎక్కువ రూపాయలు చేసిండ్రు. ఒక్కసారి గుర్తు చేసుకో. మీ అహంకారాన్ని ప్రజలు తీర్పిచ్చిండ్రు, గట్టి తీర్పిచ్చిండ్రు. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను నేను. మీరు తప్పుడు ప్రచారాలు చేసి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారి తప్పుడు ప్రచారం చేస్తే బాగుండదు. ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా. ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఏమన్నా రచకాలు సృష్టి? ఓటింగ్ సరే చాలా మంచిగా జరిగింది, ప్రశాంతంగా జరిగింది. అది పత్రికల్లో చూడలేదా? మీ కళ్ళకు కనిపించలేదా? కేసీఆర్ కళ్ళద్దాలు పెట్టుకొని తిరుగుతున్నారు కదా, కొంచెం కట్టివేలు కళ్ళద్దాలు తీసి చూడండి ఒకసారి. ఇంకా మీరు కేసీఆర్ మాయలోనే ఉన్నట్టున్నారు. కళ్ళద్దాలు తీసి చూడండి. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం. కేవలం 2 సంవత్సరాల్లో మేము అనుకున్న 6 గ్యారెంటీల్లో ఉచిత కరెంటు, మహిళలకు ఫ్రీ బస్సు, సబ్సిడీ గ్యాస్ సిలిండరు, సన్న బియ్యం, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, అదేవిధంగా 500 బోనస్, రైతు బంధు యథావిధిగా, రైతు రుణమాఫీ, మొట్టమొదటి సంతకం రైతుల మీద. రైతు ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, రైతుల పట్ల, రైతుల పక్షపాతి. కానీ మీరు మమ్మల్ని ఎట్లా చిత్రీకరిస్తున్నారు? ఎంతసేపు వీళ్ళు రైతులను దగా చేస్తున్నారు, రైతులు మోసపెడుతున్నారు. మీది ఎన్ని ఆత్మహత్యలు జరిగింది పత్రికలు చెప్తాయి, మీడియాలు చెప్తాయి, అన్ని చెప్తాయి. కళ్ళ ముందే పెట్టుకొని అప్పటికేదో మేము 2 ఏళ్ల కాలానికే మొత్తం మీకంటే మొత్తం కోల్పోయినట్టుగా మీరు మాట్లాడుతుంటే చిత్రంగా ఉంది, విడ్డూరంగా ఉంది. మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు అనేది ఒకసారి మీరు స్పృహలో ఉండి మాట్లాడాలని నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మేము తీసుకున్న ఈ సంక్షేమ ఫలాలు కేవలం 2 ఏళ్ళే అయింది, ఇంకా జరగదు. మా నాయకుడు ప్రతి వేదికల మీద చెప్తూనే ఉన్నాడు. మేము చేయాల్సిన 6 గ్యారెంటీలో మేము చేయాల్సిన గ్యారెంటీలో ఇంకా మిగిలి ఉన్నాయి. అవి కూడా మేము సంపూర్ణంగా, మేము ఇంకా 3 ఏళ్ల ప్రభుత్వం ఉంది. మా 3 ఏళ్ల ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలం అందుతుంది అని మా నాయకుడు మరి మేము చేయాల్సినవి. మహాలక్ష్మి పథకం 2500 చేయాల్సి ఉంది. అదేవిధంగా పెన్షన్లు కూడా పెంచాల్సిందని నిరాఘాటంగా చెప్తూనే ఉన్నాం. ప్రతి వేదిక మీద చెప్తున్నాం, మేము ఒప్పుకుంటున్నాం. దాన్ని మీరేదో చూపించి మీరు చేతగాని ప్రభుత్వం, 420 హామీలు, మీ ప్రభుత్వంలో మీరు ఇస్తామన్న 3 ఎకరాలు దళితులకు 3 ఎకరాలు ఎక్కడున్నాయో చూపించండి. ఎక్కడిచ్చారు? మీరు ఇస్తామన్న దళిత బంధు ఏడుంది? అవి హామీలు కావా? మీ నోరు కాదా? మీది ప్రభుత్వం కాదా? లేకపోతే మీరు మనుషులు కాదా? మీరు మాట్లాడేది మాటలు కాదా? ఇవాళ ఈ నెరవేర్చే క్రమంలో 2 ఏళ్లకే ఒక సందర్భంలో కేటీఆర్ గారు పుడుతూనే పరిగెడతారా అన్న. ప్రభుత్వం కొత్తగా వచ్చిందండి, పుడుతూనే పరిగెడతారా? 5 నెలల ప్రభుత్వం 2 ఏళ్ల పిల్లగాడు పుడుతాడా అన్న. మరి ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు వెయిట్ చేయండి. మేము చేస్తే ఉన్నది ఇంకా ఉందిగా మాకు సమయం. ఇవాళ ప్రజలు మాకు చీదరించుకుంటారా, ఇంకేమంటారు? ముందు మీరు చూస్తారు కదా ఏం జరుగుతుంది అనేది. ఇవాళ ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ పెరిగింది. గ్రామాల్లో కూడా గ్రామాభివృద్ధి మీరు అంటున్నారు. ఇవాళ ఎక్కడ పారిశుద్ధ్యం సరిగా లేదు, ఆయన ఇచ్చిన ట్రాక్టర్లకు డీజిల్ ఎక్కలేదు. అవి లేకపోతే ప్రజలు ఎక్కడ ఉండేవారండి? ఈ పాటికి రోడ్లకి ధర్నా చేయించేది. కానీ మా ప్రభుత్వం అట్లా చేయలేదు, ధర్నాలకు ఇచ్చింది. మా ప్రభుత్వం ఏ ఒక్కరు కూడా మా ప్రభుత్వం మీద, మా ప్రభుత్వం ప్రతి ఒక్కరి ప్రజలకు చిత్తశుద్ధితో పనిచేస్తుంది. కాబట్టి ఎవరు మా వ్యతిరేకత అనేదే లేదు. కనుకనే మమ్మల్ని మొన్న సర్పంచ్ ఎన్నికల్లో 66% మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఇవాళ మేము సీసీ రోడ్డు చూసుకోండి ఎంత బాగుంది. మీరు అలా 1000 కోట్లు మీరు చూస్తారుగా. ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి కదా. చేస్తున్న సంక్షేమ ఫలాలు కళ్ళ ముందర కనిపిస్తలేదా?
మేము మీకు చెప్పొచ్చేదంటే మీరు దిగజారుడు మాటలు మానుకోండి. మీరు పాలన కొనసాగించినప్పుడు చేసిన పనులు చెప్పుకుంటూ వస్తే ఈ మాజీ ఎంపీ కృష్ణానాయక్ మాట్లాడతాడు, అదే కాంగ్రెస్ పార్టీలో చేరుతాను రేవంత్